ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఆ మాజీ ఎమ్మెల్యే అడుగులు ఎటు పడుతున్నాయి? ఒకప్పుడు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత ఇప్పుడు సొంత కేడర్ను కాపాడుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారా? పార్టీ మారినా జెండా మార్చినా ఆయన అనుకున్న రాజకీయ ప్రశాంతత ఆయనకు దక్కిందా? లేక తన వారసుడి భవిష్యత్తు కోసం చేస్తున్న ఈ ప్రయాణం ఆయన రాజకీయ ఉనికినే ప్రమాదంలో పడేస్తోందా? మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి మళ్లీ వెంటనే డిలీట్ చేయడం వెనుక ఉన్న ఆ సస్పెన్స్ ఏంటి? అటు వైసీపీకి దూరమై ఇటు కూటమిలో ఇవ్వడలేక మధ్యలో నలిగిపోతున్న కార్యకర్తల ఆవేదన ఏంటి? అసలు ఆ నేత మనసులో ఏముంది? ప్రకాశం జిల్లా రాజకీయాలను షేక్ చేస్తున్న ఆ నియోజకవర్గం ఎక్కడో తెలుసుకోవాలనుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాకినాడ జిల్లా పిఠాపురం గడ్డపై ఆ మధ్య జరిగిన భారీ బహిరంగ సభ అందరికీ గుర్తుండే ఉంటుంది. జనసేన సమక్షంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కండువా కప్పుకున్న వేళ జిల్లా రాజకీయం మొత్తం ఒక్కసారిగా మలుపు తిరిగిందని అంతా భావించారు. కానీ అక్కడ ఆయన చేసిన ప్రసంగం అందరినీ విస్మయానికి గురిచేసిందట. మాజీ సీఎం వైఎస్ జగన్ పై బాలినేని చేసిన విమర్శలు కేవలం పవన్ కళ్యాణ్ దగ్గర మార్కులు కొట్టేయడానికేనని, అక్కడ ఘాటుగా విమర్శిస్తేనే పవన్ అక్కున చేర్చుకుంటాడన్న అపోహతోనే అలా మాట్లాడారని, ఆ ఆవేశం ఇప్పుడు ఆయనను ఏ తీరానికి చేర్చిందో అని జిల్లా వ్యాప్తంగా ఒక చర్చ అయితే గట్టిగా నడుస్తుంది. ప్రస్తుతం పార్టీ మారిన కొత్తలో ఉన్న ఆ ఉత్సాహం ఇప్పుడు కేడర్లో అస్సలు కనిపించడం లేదనే టాక్ వినిపిస్తుంది. జనసేనలో చేరిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్తలకు మోహం చాటేస్తున్నారని, నిత్యం హైదరాబాద్కే పరిమితమవుతున్నారని సామాన్య జనం మాట్లాడుకుంటున్నారట. జిల్లాలో ఏం జరుగుతుందో పట్టించుకోకుండా అక్కడే ఉండడంతో ఇక్కడ ఆయన్ను నమ్ముకున్న వారు దిక్కు లేకుండా పోయారన్న వాదన వినిపిస్తుంది. అసలు ఆయన మనుగడ ఎక్కడ కనిపించడం లేదని లోకల్ గా గుసగుసలు వినిపిస్తున్నాయి. పేరుకు పెద్ద నేత అయిన పార్టీలో ఆయన మాట అస్సలు చెల్లుబాటు కావడం లేదని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో అసలైన బాధితులు ఎవరైనా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి నమ్ముకొని వచ్చిన వైసీపీ కార్యకర్తలేనని జనం బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. ఆయన జెండా మార్చగానే ఇష్టం లేకపోయినా బాస్ కోసం జనసేన కండువ కప్పుకున్న నేతలు వేలల్లో ఉన్నారట. కానీ ఇప్పుడు వారి పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయిందని క్షేత్రస్థాయిలో చర్చ నడుస్తుంది. జనసేన పాత క్యాడర్ వీరిని పరాయి వారిలా చూస్తుంటే, అటు వైసీపీ నేతలు వీరిని నమ్మక ద్రోహులుగా చూస్తున్నారని, నమ్మి వచ్చిన వారిని నట్టేట ముంచారన్న ఆవేదన కార్యకర్తల్లో కట్టలు తెంచుకుంటుందని నియోజకవర్గాల్లో వినికిడి. అంతేకాదు, తమ నేత హైదరాబాద్లో ఉంటే తమ బతుకులు రోడ్డున పడ్డాయని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని ప్రచారం సాగుతుంది. ఇక త్వరలోనే మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతుంది. కానీ బాలినేని నమ్ముకొని వచ్చిన నేతలకు కూటమి అసలు టిక్కెట్లు ఇస్తుందా అన్న సందేహాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల కాలంగా బాలినేని చేతిలో దెబ్బతిన్న టీడీపీ మరియు జనసేన పాత నేతలు ఇప్పుడు బాలినేని మనుషులకు సీట్లు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోరని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుందట. ఒకవేళ అధిష్టానం ఒత్తిడి తెచ్చినా గ్రౌండ్లో ఉన్న కార్యకర్తలు వారికి సహకరించే ప్రసక్తే లేదని జనం మాట్లాడుకుంటున్నారు. రాజకీయంగా బలపడదామని వచ్చిన నేతలకు ఇప్పుడు డిపాజిట్లు దక్కడం కూడా కష్టమేనని చర్చ నడుస్తుంది. ఈ టికెట్ల మంట బాలినేని సామ్రాజ్యాన్ని దహనం చేస్తుందా అన్నది మిస్టరీగా మారింది. మరోవైపు ఒంగోలు రాజకీయాల్లో పరిస్థితులు అనుకూలించడం లేదని మళ్లీ పాత గూటికి వెళ్దామనుకుంటే అక్కడ సీన్ ఇంకా భయంకరంగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో వైఎస్ జగన్ రెడ్డిని వ్యతిరేకంగా తిట్టిన తిట్లు వైసీపీ కార్యకర్తలు ఇప్పట్లో మర్చిపోరని, ఇప్పుడు ఏ మోహం పెట్టుకొని వెనక్కి వెళ్తారని సామాన్య జనం ప్రశ్నిస్తున్నారట. ఒకవేళ వెళ్లినా అక్కడ గతంలో ఉన్నంత పట్టు ఆయనకు దక్కదన్నది అందరి మాట. వెళ్లడానికి దారి లేదు, మరియు ఉండడానికి చోటు లేదు అన్నట్టుగా ఆయన పరిస్థితి మారిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ క్యాడర్ ఆయనను మళ్లీ అక్కున చేర్చుకుంటుందా అన్నది ఇప్పట్లో సాధ్యం కాదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
అయితే పెద్ద నేతలపైన సర్దుబాటు చేసుకున్న క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య ఉన్న ఈగోలు అంత తేలికగా సమసిపోవని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారట. దశాబ్దాలుగా కొట్టుకున్న వారు ఇప్పుడు ఒక్కటవ్వడం అంటే సాధ్యమయ్యే పని కాదని, ఆ బంధాలను పాత కక్షలు ముక్కలు చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు బాలినేని వెనకాల ఉన్నవాళ్లు వెనక్కి వెళ్లాలంటే అక్కడ ఉన్న కింది స్థాయి నేతలు అంగీకరించే పరిస్థితి లేదని, ఈ చిక్కుముడిని విప్పడం బాలినేని వల్ల కాదని జనం మాట్లాడుకుంటున్నారట. కార్యకర్తల్లో ఉన్న ఆధిపత్య పోరు ఇప్పుడు బాలినేనికి పెద్ద తలనొప్పిగా మారిందని చర్చించుకుంటున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఒంగోలును రెండుగా ముక్కలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. మరి అలా జరిగితే బాలినేనికి ఒక నియోజకవర్గం మరియు దామచర్ల జనార్దన్ కు మరో నియోజకవర్గం ఇస్తారా అన్నది పెద్ద మిస్టరీగా మారిందట. కూటమిలో ఉంటూనే ఒకే వరలో రెండు కత్తుల్లా ఉన్న వీరికి పొత్తు కుదరదని, ఒకవేళ బాలినేని పక్కన పెడితే ఆయన పరిస్థితి దిక్కులేని పక్షిలా మారుతుందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. పునర్విభజన జరిగితే బాలినేని అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అన్నది ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే జనసేన పార్టీలో ఇన్ని అవమానాలు భరిస్తూ ఇక్కడే ఎందుకు కొనసాగుతున్నారన్న దానిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనక తన కుమారుడు ప్రణీత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఉందనేది విశ్లేషకుల ప్రధాన అభిప్రాయం. తాను ఎలాగో అలా నెట్టుకొచ్చినా తన వారసుడిని వచ్చే ఎన్నికల్లో బరిలో దించి గెలిపించుకోవాలనే ప్లాన్లో ఆయన ఉన్నారని జనం చర్చించుకుంటున్నారట. ప్రణీత్ రెడ్డిని కూటమి అభ్యర్థిగా నిలబెట్టడానికి టీడీపీ సహకరిస్తుందా అంటే చెప్పలేమని, వారసుడి కోసం తన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారన్న చర్చ నడుస్తోంది. ప్రణీత్ రాజకీయ భవిష్యత్తు కోసం బాలినేని ఎంతకైనా తెగిస్తారా అన్నది చూడాలి. మొత్తం మీద ఒంగోలు ప్రజలు ఇప్పుడు బాలినేని ఎలా చూస్తున్నారంటే, ఒకప్పుడు చక్రవర్తిలా వెలిగిన నేత ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారు అని చర్చించుకుంటున్నారట. ఆయన మౌనం వెనక ఏదో మాస్టర్ ప్లాన్ ఉందని కొందరు అంటుంటే, ఆయన దారి తప్పి అడవిలో పడ్డారని మరికొందరు విమర్శిస్తున్నారట. జిల్లా రాజకీయాల్లో ఆయన పవర్ తగ్గిపోయిందన్నది సగటు ఓటర్ అభిప్రాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన ప్రభావం ఏ మేరకు ఉంటుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారట. ప్రజల్లో ఆయన పట్ల ఉన్న నమ్మకం క్రమంగా సన్నగిల్లుతోందన్నది వాస్తవమని చర్చించుకుంటున్నారట. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రస్థానం ఇప్పుడు ఒక క్లిష్ట దశకు చేరుకున్నట్లు ప్రచారం సాగుతుంది. అటు వెళ్లలేక ఇటు ఉండలేక అగమ్య గోచరంగా మారిన ఆయన పరిస్థితి ఆయన్ను నమ్ముకున్న వేల మంది కార్యకర్తల జీవితాలను రోడ్డున పడేసిందని ప్రజల్లో చర్చ జరుగుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలే ఆయనకు ఆఖరి పరీక్ష అని, అక్కడ నిరూపించుకుంటేనే భవిష్యత్తు, లేదంటే రాజకీయంగా తెరమరుగు కావడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒంగోలు కోటలో ఈ మాజీ నేత వేసే తదుపరి అడుగు ఎటు అన్నది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఈ రాజకీయ చదరంగంలో ఆయన చివరకు విజేతగా నిలుస్తారా లేక ఓటమిని అంగీకరిస్తారా అన్నది వేచి చూడాలి మరి.